నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. రావడం లేటు కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అని నిరూపించాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో లేటుగా వస్తారేమో, కానీ విజయాలను తప్పనిసరిగా ప్రజలు అయితే అందిస్తారని కూడా మరొకసారి ట్రెండ్ను సరి చేస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు తన స్థానాలలోనైతే అభ్యర్థులంతా కూడా తన యొక్క విజయ దుందుబి మోగించిన వేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే ఉందో ట్రెండ్, అదే విధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఇప్పటికే జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ జనసేనానులకు గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ పీపుల్స్ కు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగానైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. పవన్ సేన పల్లె మార్చ్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. తెలంగాణపై పవర్ స్టార్ ఫోకస్. పోరుగడ్డ తెలంగాణలో అనధికార సమర బేరీ మోగింది. రాజకీయ పార్టీలు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో బలాన్ని, తన బలగాన్ని పెంచుకొని స్థానిక సమరంలో సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. ఇక 9 మాసాల కిందట ఏపీ ఎన్నికలు తిరుగులేని అధికార శక్తిగా ఆవిర్భవించిన జనసేన కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలు బీజేపీతో జట్టు కట్టి ఉనికి చాటుకున్న జన సైనికులు ఇప్పుడు స్థానిక సమరానికి సై అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కూడా, అదేవిధంగా ఇతన్ని మెచ్చినటువంటి నాయకులు ఎవరైనా కూడా అండదండగా ఉండాలనేటువంటి సిద్ధాంతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యొక్క అభిమానులు కానీ, అదేవిధంగా తన పార్టీ తరఫున ఉన్నటువంటి జనసేనలకైతే చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో తెలంగాణలో కూడా స్థానిక సంస్థల పోరుకు కూడా సన్నద్ధం కావాలని కూడా ఒక రకంగానైతే హింట్ ఇచ్చినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఎట్టకేలకు కూడా స్థానిక సంస్థల్లోనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున అయితే తన యొక్క అభ్యర్థులు అయితే పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాజకీయ స్ఫూర్తితో రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో అద్భుతమైన విజయంతో కూటమి సర్కారుకు గేమ్ చేంజర్ గా మారారు. తాజాగా తెలంగాణలోను పల్లె పల్లెలో తన మార్పుతో జన సైన్యం మార్చుకు ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, స్ఫూర్తిని పాటిద్దాం అనే రీతిలో 10 ఉమ్మడి జిల్లాల్లో 32 మంది సేనానులను రంగంలోకి దించారు. పార్టీ నిర్మాణం, కార్యాచరణ విషయంలో పూర్తి బాధ్యతలను వారికి అప్పగించారు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జనసేనను పటిష్టం చేసేందుకు దళపతి పవన్ అన్న సర్వ సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. నిజంగానే, ఎందుకంటే ఇటు ఏదైతే ఉందో కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఈ 3 పార్టీలకు ధీటుగా కూడా ఇటు జనసేనానులను కూడా దింపేందుకు కూడా నిజంగా కసరత్తు చేస్తున్నటువంటి విషయాలు అయితే మనకైతే స్పష్టంగా వినబడుతున్నాయి. ఎందుకంటే తప్పకుండా జనసేన ఏదైతే ఉందో ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి పైకి వచ్చినటువంటి వ్యక్తి అతను. కానీ ఎట్లా కష్ట నష్టాలు ఉంటాయి, నిజంగా పేద ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు నిజంగా కష్టాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాలను తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో అతని యొక్క సిద్ధాంతాలను తీసుకొని ఒక నాయకులంతా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో అతను ఎవరైతే ఇన్స్పిరేషన్ తీసుకొని తన యొక్క స్థానాల్లో నిలబడినటువంటి ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల్లో వారు గెలుపు దిశగా రావడానికి ఇతని యొక్క మోటివేషన్, అదేవిధంగా ఇతను చేస్తున్నటువంటి కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యంగానే వారిని గెలిపించాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా తన యొక్క ట్రెండ్ను, తన యొక్క మార్పును కూడా చూపించాలనే ఉద్దేశంతో కూడా ఇటు స్థానిక సంస్థల్లో తన యొక్క నాయకులను కూడా దింపేందుకైతే నిజంగా సన్నద్ధమైన విషయాలు అయితే తెలుస్తున్నాయి. దీంట్లో ఊరూరా కథం తొక్కుతున్న జనసైన్యం. వచ్చే జనరల్ ఎలక్షన్ టార్గెట్ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం చేయడమే లక్ష్యం. ప్రజలకు చేరువయ్యేలా జనసేనని సరికొత్త టాస్క్. ఉమ్మడి జిల్లాల వారీగా 32 మంది సేనాలకు అయితే బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. తెలంగాణపై జనసేన జెండా ఎగిరవేసేందుకైతే ప్లాన్ అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి జనసేనకైతే ఒక హోదా, ఒక ఏపీ తెలంగాణ అయితే ప్రత్యేక ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే గాజు గ్లాసు గుర్తుతోటి అయితే బరిలోనైతే ఉన్నటువంటి ఈ యొక్క జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఆమోదించినట్టు, అదేవిధంగా కేటాయించినట్లుగానైతే మనకు ఒక రకంగానైతే చెప్పుకోవచ్చు. అది ఆల్రెడీ జరిగింది. ఇంకా కూడా ఆ యొక్క గుర్తింపు, అదేవిధంగా ఒక జాతీయ హోదా కల్పించడం పట్ల కూడా ఒక మంచిగా ప్రత్యేకంగా ఈ పార్టీకి గుర్తించడం వల్ల కూడా ఒక ప్రాంతీయ పార్టీగా కూడా ఇది రావడం, అదేవిధంగా ఇటు జనసేన ఎవరైతే ఉన్నారో అభిమానులు కానీ కార్యకర్తలు కూడా ఒక ఉత్తేజం వచ్చిందనే విషయాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఇటు జనసేన పార్టీ తరఫున అయితే తప్పనిసరిగా
అబ్బా, ఎవరైతే అంటే పోటీకి అదేవిధంగా అభ్యర్థులుగా సర్పంచులుగా పోటీ చేసే అవకాశం ఉందో సర్పంచులు, ఎంపీటీసులు, జెడ్పీటీసులు వారంతా కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ ఇదే విధంగా మనం ఏం చేయాలి, గ్రామానికి గ్రామంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, నిరుపేదలకు ఎట్లా ఉండాలి, అదేవిధంగా నిరుద్యోగులకు ఎట్లా ఉండాలనేటువంటి అన్ని విషయాలను అయితే జనసేన అధినేత తప్పకుండా ఆ యొక్క నేతలకు చెప్పేటువంటి ఉద్దేశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లుగానే మనకు అర్థమవుతుంది. సో ఇది ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి దీటుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇప్పటి నుంచే తెలంగాణలో మార్పు చూపించాలని ఉద్దేశంతో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఊహించినట్లు అదేవిధంగా భావిస్తున్నట్లుగా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తన ప్రణాళిక మరి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతుంది అనే విషయాలను కూడా మనం ఒకసారి వాటి కోసం వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.